గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మల్లెకేడి చెన్నోజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హయత్ నగర్. ఇవాళ మనము బిఏ థర్డ్ ఇయర్ 5th సెమిస్టరు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, కంపోజిషన్ అండ్ చేంజెస్. భారతదేశంలో నిరుద్యోగం, దీని యొక్క సంయోజనం మరియు దీంట్లో వస్తున్నటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలోని పలు దేశాలలో వేగవంతమైన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ప్రధానమైనటువంటి సామాజిక సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి. ఒక దేశంలోని నిరుద్యోగిత స్థాయి ఆ దేశ అభివృద్ధి స్థాయి, జనాభా సంయోజనం మీద ఆధారపడి ఉంటుందనేది మనకు తెలుసు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉత్పత్తి పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. అభివృద్ధి పదాన్ని వేగవంతం చేసేటప్పుడు ఉత్పాదకమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు పేదరికము, ఆదాయ సమానతలు మొదలైన వాటిని తగ్గించడం పైన దృష్టిని సారించవలసి ఉంటుంది. అయితే భారతదేశం లాంటి దేశాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రామిక శక్తి పెరుగుదల కూడా ఎక్కువగా ఉండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు ఉద్యోగ అవకాశాల కల్పనను వేగవంతం చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అయితే దేశంలో ఉద్యోగ అవకాశాల కల్పన కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇది అభివృద్ధిలో ఒక వ్యూహంగా, ఒక భాగంగా ఉండాలి. నిరుద్యోగం అనేది పేదరికంతో పాటు అనేక సామాజిక రుగ్మతలకు దారితీస్తుంది. భారతదేశంలోని నిరుద్యోగిత స్వభావము అభివృద్ధి చెందిన దేశాలతో ఉన్నటువంటి నిరుద్యోగిత లాంటిది కాదు. కాబట్టి మన దేశం యొక్క నిరుద్యోగిత స్వభావము అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న నిరుద్యోగానికి భిన్నంగా ఉంటుంది. అందుకే కీన్స్ ఏమంటాడంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత ఏర్పడడానికి కారణము అక్కడ సార్థక డిమాండ్ కొరత. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం అనేది ప్రధానంగా మూలధన సామాగ్రి కొరత లేదా ఇతర పూరక వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది అని చెప్పారు. మరి భారతదేశంలో నిరుద్యోగం ఈ రకంగా ఉంది అనేది తెలుస్తున్నప్పుడు నిరుద్యోగాన్ని ఏ రకంగా ఒక నిర్వచనం రూపంలో కానీ, ఒక అర్థం రూపంలో కానీ చెప్పవచ్చు. అంటే నిరుద్యోగాన్ని ఇట్లా చెప్పచ్చు: సాధారణంగా పని చేయగలిగే సామర్థ్యం, పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ మార్కెట్లో ఉన్నటువంటి వేతన రేట్ల వద్ద పని లభించని స్థితిని నిరుద్యోగ స్థితిగా భావించవచ్చు. పని చేయాలనేటువంటి సామర్థ్యం ఉంది, పని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ మార్కెట్లో ఉన్నటువంటి వేతనం రేట్ల వద్ద పని చేయడానికి ఇష్టపడి పని లభించినటువంటి స్థితినే నిరుద్యోగితగా చెప్పవచ్చు. అయితే నిరుద్యోగం అనే దాని గురించి తెలుసుకునడానికి ముందు శ్రామిక శక్తి అంటే ఏంది కూడా ఒకసారి తెలుసుకుందాం. అంతర్జాతీయ శ్రామిక సంస్థ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ప్రకారము ఒక దేశంలో 15 నుంచి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్న వ్యక్తులనే శ్రామిక శక్తిగా పరిగణించాలి.
అయితే అమెరికాలో 16 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటిస్తారు. ఇక మనం చెప్పుకున్నటువంటి నిర్వచనం ప్రకారము 16 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వయసుండి ఉద్యోగులుగా ఉన్నవారిని, నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారిని ఒక దేశంలో ఉన్న మొత్తం శ్రామిక శక్తిగా చెప్పవచ్చు. అదేవిధంగా పనిచేయని వారిని, పని చేయాలనే కోరిక లేని వారిని శ్రామిక శక్తిగా పరిగణించకూడదు. పని చేయని వారిని, పని చేయాలనే కోరిక లేని వారిని మనము శ్రామిక శక్తిలో భాగంగా పరిగణించకూడదు. అందుకే వీళ్ళను మనము నిరుద్యోగితకు సంబంధించినటువంటి లెక్కల్లో వీళ్ళను మనం లెక్కలోనికి తీసుకోము. ఇది సాధారణంగా నిరుద్యోగము, శ్రామిక శక్తి అంటే చెప్పుకుంటాం. సరే, మరి నిరుద్యోగం ఎన్ని రకాలు? అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగిత నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంతేకాకుండా అది సంక్లిష్ట నిరుద్యోగిత. ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాల్లో నిరుద్యోగిత సాధారణంగా మనం చెప్పుకున్నట్లు సార్థక డిమాండు కొరత వల్ల ఏర్పడుతుంది. అయితే చాలా అభివృద్ధి చెందిన దేశాలు సార్థక డిమాండ్ను పెంపొందించడం ద్వారా, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా నిరుద్యోగ నిర్మూలనకు ప్రయత్నం చేస్తాయి. భారతదేశంలోని నిరుద్యోగిత స్వభావము అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగితకు భిన్నంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయాలు తక్కువ ఉంటాయి కాబట్టి పొదుపు, పెట్టుబడి సామర్థ్యం కూడా తక్కువ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాల కల్పన రేటు మనం ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉండి నిరుద్యోగిత ఏర్పడుతుంది. కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నందువల్ల ఉద్యోగాలకు డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండు ఎక్కువగా ఉండటం వల్ల చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఉంటుంది. మరి నిరుద్యోగిత ఎన్ని రకాలు అని ఒకసారి ఒక్కొక్క దాని గురించి పరిశీలన చేద్దాం. మొదటిది చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాల ఒడిదుడుకుల వల్ల చక్రీయ నిరుద్యోగిత ఏర్పడుతుంది. వ్యాపార చక్రాలలో 4 దశలు ఉంటాయని మనకు తెలుసు. ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక మాంద్యం వంటి దశలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఉత్పత్తి మరియు ఆదాయాలు తగ్గిపోతాయి. దీంతో నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఈ తరహా నిరుద్యోగిత ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. రెండవది సంక్లిష్ట నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక వ్యవస్థ సాంఘిక పురోభివృద్ధిని చూసిన తర్వాత ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ప్రజలు ఉద్యోగాలను మారుతున్నప్పుడు ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. అందుకే ఇది తాత్కాలికమైనటువంటి నిరుద్యోగిత. శ్రామికులు ఒక ఉద్యోగాన్ని నుంచి ఇంకో ఉద్యోగానికి మారే మధ్యకాలాన్ని సంక్లిష్ట నిరుద్యోగిత అని చెప్పవచ్చు. ఇక సాంకేతికపరమైన నిరుద్యోగిత, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆధునిక ఉత్పత్తి ప్రక్రియలో ముఖ్యంగా వచ్చే మార్పుల వల్ల
కొత్త యంత్రాలను ఉత్పత్తి కార్యక్రమాల్లో వినియోగించడం జరుగుతుంది. కొంతమంది శ్రామికులను ఈ ఉత్పత్తి కార్యక్రమాల నుంచి తొలగించడం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వాడిన ఈ విధంగా ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వల్ల శ్రామికులు ఉపాధి అవకాశాలను కోల్పోయినట్లయితే దానిని సాంకేతికపరమైన నిరుద్యోగిత అని అంటాము. ఇక 4వది వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంట. భారతదేశం లాంటి దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగితను వ్యవస్థాపరమైన నిరుద్యోగితగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల పని చేయగలిగిన సామర్థ్యం, పని చేయాలనే కోరిక ఉన్నవారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోతాం. ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండటం, వెనుకబాటుతనం వల్ల ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. చాలామంది శ్రామికులు నికరంగా కొద్దిపాటి ఆదాయాన్నిచ్చే ఉద్యోగ అవకాశాలను పొందలేకపోవడాన్ని ఈ రకమైన నిరుద్యోగంగా చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా మూలధనం, ఇతర వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. జనాభా పెరుగుదల రేటు కంటే మూలధన సంచయం రేటు తక్కువగా ఉండటం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. అందుకే ఈ వ్యవస్థాపరమైన నిరుద్యోగితనే మనం ఓపెన్ నిరుద్యోగిత అని కూడా అంటాం. కాబట్టి వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, శాశ్వత నిరుద్యోగిత, ఇది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాము. 5వది ఋతు సంబంధిత నిరుద్యోగిత. ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటే ఏంటి అంటే కొన్ని నిర్ణీతమైనటువంటి ఋతువులలో మాత్రమే ఉపాధి ఉండి మిగిలినటువంటి ఋతువులలో ఉపాధి లేకపోతే దాన్ని ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటారు. ఇది ఋతు సంబంధిత నిరుద్యోగిత డిమాండ్లో వచ్చే ఋతు సంబంధమైన ఒడిదుడుకుల వల్ల ఏర్పడుతుంది. వ్యవసాయ కార్యకలాపాలపై ప్రకృతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఋతు సంబంధిత నిరుద్యోగిత వ్యవసాయ రంగంలోనే ప్రధానంగా కనిపిస్తుంది. విత్తనాలు నాటిన దగ్గర నుంచి పంట కోసే వరకు జరిగే వ్యవసాయ కార్యకలాపాలకు ఈ శ్రామికులకు డిమాండు ఉంటుంది. ఇది దాదాపు ఒక 6 నుంచి 7-8 నెలల వరకు ఎక్కువ ఉంటుంది. ఇక మిగిలిన సమయాలలో చాలా వరకు ఈ శ్రామికులు నిరుద్యోగులుగా ఉంటారు. ఈ మిగిలిన సమయం నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ తాత్కాలిక నిరుద్యోగితనే ఋతు సంబంధిత నిరుద్యోగితని చెప్పవచ్చు. ఇక తర్వాత అది ఇచ్ఛారహిత నిరుద్యోగిత. దీన్ని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది. కీన్స్ ఉద్దేశం ప్రకారం శ్రామికులు మార్కెట్లో లభించే వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అలాంటి వేతనాన్ని ఇచ్చే ఉద్యోగం లభించకపోవడాన్ని ఇచ్ఛారహిత నిరుద్యోగితగా చెప్పవచ్చు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలోనే సాధారణంగా ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రచ్ఛన్న నిరుద్యోగిత, దీన్ని డిస్గాయిజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఏదైనా ఒక పనిలో అవసరానికంటే ఎక్కువ మంది శ్రామికులు నిమగ్నమై ఉన్నట్లయితే దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంలో ఇలాంటి నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. భారతదేశ వ్యవసాయ రంగంలో మిగులు శ్రామిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నట్లు కనిపించినప్పటికీ వీరిలో ఎక్కువ శాతం పనిని విభజించి చేయడమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఎక్కువ శాతం మంది వారిని పని నుంచి
తీసివేసినప్పటికీ మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాదు. వీరి ఉత్పత్తి నామమాత్రంగాను లేదా శూన్యంగాను ఉండటానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకే దీన్ని సాంకేతిక పరిభాషలో ఉపాంత శ్రామికుల ఉపాంత ఉత్పాదకత శూన్యము అని చెప్పేది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇక 8వది చివరిది అల్ప ఉద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగ అవకాశాల కొరత వల్ల శ్రామికులు వారు చేయగలిగిన దానికంటే వారి సామర్థ్యానికి తగిన పని దొరకని స్థితిని అల్ప ఉద్యోగితగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో శ్రామికులు తమ ఉత్పాదక శక్తి కంటే తక్కువ ఉత్పత్తిని మాత్రమే చేయగలుగుతారు. ఒక దేశంలో ఇలాంటి నిరుద్యోగిత ఉన్నట్లయితే శ్రామిక సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఉదాహరణకు, ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి ఒక కార్యాలయంలో గుమాస్తాగా పనిచేయడాన్ని అల్ప ఉద్యోగితగా చెప్పవచ్చు. ఈ రకంగా నిరుద్యోగంలో వివిధ రకాలైనటువంటి నిరుద్యోగాలు ఉన్నవి అని చెప్పుకుంటాం. ఇక భారతదేశంలో నిరుద్యోగిత భావనలు, నిరుద్యోగానికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భావనలు, కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా మన దేశంలో 3 రకాలైనటువంటి నిరుద్యోగ భావనలు ఉన్నాయి. ఒకటి సాధారణ స్థాయి నిరుద్యోగిత, రెండవది వారంవారీ స్థాయి నిరుద్యోగిత, మూడవది రోజువారీ స్థాయి నిరుద్యోగిత. ఏంటి ఈ ఒక్కొక్క దాని గురించి ఉన్నటువంటి వివరాలు అనేది ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మొదటిది సాధారణ స్థాయి లేదా సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే కాలానికి సంబంధించి, అంటే ఒక సర్వే సంవత్సరానికి సంబంధించి ఎక్కువ కాలం పని చేయక, పని కోసం ఆశించి మరియు పనికి అందుబాటులో ఉండి కూడా నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధమైనటువంటి నిరుద్యోగిగా పరిగణించడం జరుగుతుంది. సర్వే సంవత్సరానికి సంబంధించిన ఎక్కువ కాలం పని చేయక, పని కోసం ప్రయత్నం చేస్తూ, పనికి అందుబాటులో ఉండు నిరుద్యోగిగా ఉంటే ఈ రకమైనటువంటి నిరుద్యోగాన్ని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు. సర్వే కాలంగా ఒక సంవత్సరాన్ని తీసుకొని సాధారణ స్థితి నిరుద్యోగితను నిర్వచించడం జరుగుతుంది. దీర్ఘకాలానికి సంబంధించిన పనిస్థితిని నిర్ణయించడం జరుగుతుంది. ఈ సర్వే ప్రకారం వ్యక్తులను 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి ప్రధానమైన పని రంగంలో పనిచేస్తూ లేదా పనికి అందుబాటులో ఉండేవారు. 2 ప్రధాన పని రంగానికి అనుబంధంగా ఉండే రంగంలో పనిచేస్తూ లేదా పనికి అందుబాటులో ఉండేవారు. అందువల్ల సాధారణ స్థితి నిరుద్యోగిత భావనలో మళ్ళీ ఈ రకంగా ప్రధాన స్థితి మరియు సాధారణ ప్రధాన మరియు అనుబంధ స్థితి అని నిరుద్యోగితలు 2 రకాలుగా అంచనా వేయడం జరుగుతుంది. ఇక రెండవది వారంవారీ స్థాయి నిరుద్యోగిత. వారంవారీ స్థితి నిరుద్యోగిత ప్రకారం సర్వే కాలాన్ని ఒక వారంగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ నిర్ణయించిన వారంలో ఒక వ్యక్తి పని మీద ఆసక్తిని కలిగి ఉండి, పనికి అందుబాటులో ఉండి, 1 గంట పని కూడా దొరకని లేదా 1 గంట పని కూడా చేయనటువంటి వారిని
ఈ రకమైనటువంటి నిరుద్యోగులుగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం రోజులలో ఏ ఒక్క రోజైనా 1 గంట పని దొరికినా వారిని ఉద్యోగులుగానే లెక్కించడం జరుగుతుంది. సాధారణ స్థితి నిరుద్యోగిత, వారం వారీ స్థితి నిరుద్యోగిత రేట్లలో ఉండే తేడా ఋతు సంబంధమైన నిరుద్యోగితను కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మూడవది ప్రస్తుత రోజువారీ స్థాయి నిరుద్యోగిత. ఏంది రోజువారీ స్థాయి నిరుద్యోగిత అంటే, ఇందులో ఒక వ్యక్తికి సంబంధించి 7 రోజుల పని దినాలలో ప్రతిరోజు అతని పని స్థితిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక రోజులో 1 గంట కానీ లేదా 4 గంటల లోపు కానీ పని చేసినట్లయితే సగం రోజు పని చేసినట్లుగాను, 4 గంటలు అంతకంటే ఎక్కువగా పని చేసినట్లయితే పూర్తిగా రోజంతా పని చేసినట్లుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగిత భావనలో ఈ రకంగా 3 రకాలుగా వారు చేసేటువంటి పనిని బట్టి నిరుద్యోగిత స్థాయిని బట్టి విభజన చేయడం జరిగింది. మరి భారతదేశంలో నిరుద్యోగిత అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఈ నిరుద్యోగిత పెరగడానికి కారణాలు ఏమిటి? భారతదేశంలో నిరుద్యోగితకు కారణం, దేశంలో నిరుద్యోగితకు వేరువేరు సమయాల్లో వేరువేరు కారణాలు చెప్పవచ్చు. కానీ నిరుద్యోగితకు కారణాలు చాలా ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగితకు ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటివి అనేవి ఒకసారి చూద్దాం. మొదటి కారణం మనందరికీ తెలిసినటువంటి కారణం శ్రామిక శక్తి పెరుగుదల. జనాభా పెరుగుదల వల్ల శ్రామిక శక్తి కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. నేషనల్ శాంపుల్ సర్వే 55వ రౌండు దత్తాంశాల ప్రకారం, గణాంకాల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 1993-94 సంవత్సరంలో 20.13 మిలియన్లు ఉంది. 99-2000 సంవత్సరం నాటికి అది 26.58 మిలియన్లకు చేరింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో దాదాపు 6 మిలియన్లకు పైగా నిరుద్యోగుల పెరిగింది. మొత్తం శ్రామిక శక్తిలో శాతంగా చూసినట్లయితే 93-94 సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 6% ఉండగా 99-2000 సంవత్సరం నాటికి అది 7.32% పెరిగింది. ఇక 11వ ప్రణాళిక ప్రకారం ఈ నిరుద్యోగిత రేటు 2004-2005 సంవత్సరం నాటికి మరింత పెరిగి 8.3%కి చేరింది. అయితే ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను ఎదుర్కోవడంలో విఫలమవడంతో నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది. కారణం ఏంటి అంటే, మొత్తం జనాభా 1981లో 68.3 మిలియన్లు ఉంటే 2011 నాటికి అది 1210 మిలియన్లకు పెరిగింది. 683 మిలియన్ల నుంచి 1210 మిలియన్లకు పెరిగింది. కాబట్టి జనాభా విపరీతంగా పెరగడం వలన శ్రామిక శక్తి పెరగడం, శ్రామిక శక్తి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోవడం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. రెండవ కారణం లోపభూయిష్టమైన సరిపడేంతగా లేని
ఉద్యోగిత ప్రణాళిక. భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగ ప్రణాళిక విధానము తప్పుల తడకగాను మన దేశానికి సరిపడే విధంగాను రూపకల్పన చేయడం జరిగింది. ఉద్యోగిత కొన్ని సందర్భాలలో ప్రణాళికా ప్రక్రియ ద్వారా సంభవించే అనుబంధ ఉత్పత్తిగా ఉంటుంది. మొదటి దశాబ్దాల ఆర్థిక ప్రణాళిక కాలంలో ఉద్యోగిత సంవత్సరానికి 2% చొప్పున పెరిగింది. అయితే తర్వాత కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు బాగా పెరిగినప్పటికీ ఉద్యోగిత వృద్ధి రేటు మాత్రం తగ్గింది. ఈ అధిక ఆర్థిక వృద్ధి రేటు ఉద్యోగిత వృద్ధిని కూడా పెంచుతుందనే వాస్తవానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఉద్యోగిత వృద్ధి మాత్రం ఆశించినంతగా జరిగింది. దీనికి ఉదాహరణగా 1991 తర్వాత మనం చేపట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా భారతదేశంలో వృద్ధి పెరిగినప్పటికీ ఉద్యోగిత శాతం మాత్రం తగ్గింది అనేది కూడా తెలుస్తుంది. ఇక మూడవది మూలధన సాంద్రత పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. మనం అభివృద్ధి కోసం ప్రణాళికలను అమలు చేసుకోవడం జరుగుతుంది. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెట్టుబడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించబడలేదు. దీనికి ముఖ్య కారణం మూలధన సాంద్రితమైనటువంటి పరిశ్రమలకు, ప్రాజెక్టులకు మనము ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం చెప్పవచ్చు. అయితే మన దేశంలో శ్రామికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి శ్రమ సాంద్రిత ఉత్పత్తి పద్ధతులను మనం ఎక్కువగా అనుసరించవలసి ఉంటుంది. అందువల్లనే నిరుద్యోగిత అనేది క్రమంగా పెరిగింది. ఇక నాలుగవ కారణం విద్యా విధానం లోపభూయిష్టంగా ఉండటం. భారతదేశ విద్యా విధానం వృత్తి విద్యా నైపుణ్యాలను పెంచేదిగా లేకపోవడం వల్ల గుమాస్తాగిరి ఉద్యోగాల కోసం వెతికే వారి సంఖ్య పెరిగి ఇది విద్యావంతులలో నిరుద్యోగితను పెంచుతుంది. అందుకే గున్నార్ మిర్దాల్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని గురించి ఏమన్నాడు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం నిరుద్యోగులను తయారు చేసే కార్ఖానాలుగా ఉన్నాయి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సెకండరీ విద్యా స్థాయిలోను, విశ్వవిద్యాలయాల స్థాయిలోను ప్రభుత్వ విధానాల వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే సరిపోయే విద్యావంతుల నిరుద్యోగిత చాలా రెట్లు పెరిగిపోతుంది. అయితే ఇప్పుడిప్పుడే ఇందులో కొంచెం మార్పు రావడం జరిగింది. ఇంజనీరింగు, వైద్యము, కామర్సు, ఇతర సాంకేతికపరమైనటువంటి ఉద్యోగాల వైపు యువత దృష్టి సారిస్తున్నప్పటికీ సరైనటువంటి మానవశక్తి ప్రణాళికలు లేకపోవడం వల్ల ఉద్యోగావకాశాల కల్పన మనం ఆశించినంతగా జరగడము లేదు. వాస్తవానికి వృత్తి విద్యాపరమైన మార్గదర్శకాలను అందుబాటులోనికి తెచ్చినట్లయితే మన అవసరాలకు అనుగుణంగా అవకాశాలను అందుకోవడానికి వీలు ఉంటుంది. ఇక ఐదవ కారణం వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడటం. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎక్కువగానే ఉంది. క్రమక్రమంగా ఈ వాటా తగ్గుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాల కల్పనలో కానీ, జీవనభృతిని కల్పించడంలో కానీ వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. పేదరికం నిర్మూలనలో కానీ, ఉపాధి అవకాశాల కల్పనలో కానీ
మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగమే ముఖ్యమైనటువంటి రంగంగా నిలిచింది. ఒకవేళ ఈ రంగంలో కనుక వృద్ధి ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించి వారి నిజ వేతనాలు పెరగడం వల్ల ఇది గ్రామీణ పేద ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో వ్యవసాయ రంగ ఉత్పత్తిలో గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించింది. అంతేకాకుండా సంస్కరణల తర్వాత వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు జరపకపోవడం మన ఆర్థిక వ్యవస్థలోని ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక నిరుద్యోగితకు చివరి కారణం అల్ప ఆర్థికాభివృద్ధి. ప్రారంభంలో అర్థశాస్త్రవేత్తలు ఆర్థికాభివృద్ధి అనేది జరిగినట్లయితే పేదరికము నిరుద్యోగము దానంతటదే తగ్గిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆర్థికాభివృద్ధి జరిగినప్పటికీ పేదరికము నిరుద్యోగం మాత్రము ఆశించినంతగా తగ్గడం లేదు. దేశంలో ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉండటం కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం, ముఖ్యంగా అదనపు ఉద్యోగ అవకాశాల కల్పనలో విఫలం కావడానికి అల్ప ఆర్థిక అభివృద్ధి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఈ ప్రణాళికా కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ చెప్పుకోదగిన అభివృద్ధిని సాధించినప్పటికీ మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రేటు కంటే వృద్ధి రేటు మాత్రం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అందువల్ల కావలసిన పరిమాణంలో ఉద్యోగాలను కల్పించలేకపోతుంది. ఇన్ని రకాలుగా భారతదేశంలో నిరుద్యోగం ఏర్పడడానికి ఇవి కారణాలు అవుతాయి. మరి నిరుద్యోగం వలన సమాజం మీద, దేశం మీద ఏ రకమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి? నిరుద్యోగ సమస్య వలన కలిగేటువంటి ప్రభావాలు ఏంటివి? నిరుద్యోగిత అధికంగా ఉండటాన్ని ఒక వ్యతిరేకమైనటువంటి ఆర్థిక సూచికగా ప్రపంచం భావిస్తుంది. ఇది వ్యక్తులకు మరియు ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఎనలేని నష్టాన్ని కలిగిస్తుంది. మరి నిరుద్యోగం వలన కలిగేటువంటి ప్రభావాలు ఏంటివి అనేవి ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది మానవ వనరులను నష్టపోవడం. నిరుద్యోగ సమస్య మానవ వనరులను నష్టపోయేటట్లు చేస్తుంది. ఎందువల్లనంటే శ్రామిక శక్తిని నిల్వ చేయడము సాధ్యం కాదు. కాబట్టి శ్రామికులు ఉద్యోగ అవకాశాలను పొందలేకపోయినట్లయితే ఆ శక్తి నిర్వీర్యంగానూ ఉంటుంది. అంతేకాకుండా శ్రామికులు ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడంలోనే అధిక సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. రెండవ, పేదరికం పెరుగుదల. నిరుద్యోగిత మానవుని అన్ని ఆదాయ మార్గాలను కోల్పోయేటట్లు చేస్తుంది. పేదరికానికి కారణం నిరుద్యోగితన, నిరుద్యోగానికి కారణం పేదరికమా అనేది చెప్పలేనంతగా రెండింటి మధ్య సంబంధం ఉంటుంది. అందువల్ల చాలామంది నిరుద్యోగులు తక్కువ జీవన ప్రమాణంతో జీవించడం జరుగుతుంది. ఇది వారి కొనుగోలు శక్తిని తగ్గించడం, తిరిగి అది ఆదాయ అసమానతలకు దారితీయడం, మళ్ళీ అది పేదరికానికి దారితీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నిరుద్యోగ సమస్య ప్రభావాల్లో మరొకటి జాతీయ ఉత్పత్తిని నష్టపోవడం. అధిక నిరుద్యోగిత అంటే ఆర్థిక వ్యవస్థ తనకు ఉన్నటువంటి పూర్తి సామర్థ్యం కంటే కూడా తక్కువ ఉత్పత్తిని చేస్తున్నట్లే లెక్క. దీనివల్ల సామర్థ్యానికి తగినంత
అంటే చేయగలిగిన జాతీయ ఉత్పత్తిని చేయలేక నష్టపోవడం జరుగుతుంది. కొరతగా ఉండే వనరులు కూడా దీనివల్ల వృధా అవుతాయి. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత అధికంగా ఉన్నప్పుడు వనరులను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, శ్రామికులు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు జీడిపికి వారు అందించేటువంటి వాటా ఇది కూడా ఉండదు. కాబట్టి ఆ మేరకు జాతీయ ఉత్పత్తిని నష్టపోవడం జరుగుతుంది. ఇక 4వ సమస్య సామాజిక ప్రభావం. అధికంగా ఉండే నిరుద్యోగిత అనేక సామాజిక సమస్యలకు దారితీస్తుంది. ప్రజల వ్యయ ఆదాయం ఇంతకు ముందు కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో అల్లర్లు మరియు నేరాల స్థాయి పెరుగుతుంది. నిరుద్యోగిత, మోసం, దగ, జూదం, లంచాలు, దొంగతనాలు వంటి అనేక సామాజిక సమస్యలను ఇది పుట్టిస్తుంది. మనిషికి చేయడానికి కావలసినటువంటి పని లేనప్పుడు ఈ వివిధ రకాలైనటువంటి పనులపై చేయాలనేటువంటి ఒక మనసు ఉంటుంది. దానివల్ల సామాజిక భద్రతకు హాని కలుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలం నిరుద్యోగులుగా ఉంటే శ్రామికులు వారి నైపుణ్యాలను కోల్పోవటం వల్ల మానవ మూలధనానికి కూడా నష్టం కలుగుతుంది. ఇక 5వ ప్రభావం వ్యక్తులపై ప్రభావం. ఎక్కువగా ఉండే నిరుద్యోగం ఆరోగ్య సమస్యలతో పాటు మనస్తత్వానికి సంబంధించినటువంటి రుణాత్మక ప్రభావాలు కూడా ఏర్పడతాయి. నిరుద్యోగ వ్యక్తులు తమకు ఉన్నటువంటి ద్రవ్యపరమైన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని పొందలేరు. దీంతో వాళ్ళకి ఎదురయ్యేటువంటి పోషకాహార లోపం లేదా అనారోగ్యం, మానసిక ఒత్తిడి, తన మీద తనకున్న గౌరవాన్ని పోగొట్టుకోవడం లాంటి ఇబ్బందుల వల్ల మానసికంగా కూడా కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వ్యక్తులపై కూడా నిరుద్యోగిత ప్రభావము చూపిస్తుంది. ఇక 6వది రుణాత్మక గుణక ప్రభావాలు. వందల కొలది ఉద్యోగ అవకాశాలను కల్పించే ఒక స్థానిక ఫ్యాక్టరీ మూతబడినట్లయితే అది స్థానికంగాను ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మీద రుణాత్మకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి చేసే వ్యయం ఆర్థిక వ్యవస్థలో మరొక వ్యక్తికి ఆదాయం అవుతుంది. కాబట్టి మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు పోవడం వల్ల స్థానిక సేవలకు డిమాండు తగ్గడమే కాకుండా ఇంటి అద్దెలు మొదలైనవి కూడా తగ్గుముఖం పడతాయి. ఏ ప్రాంతాలైతే దీర్ఘకాలం పాటు అధిక నిరుద్యోగితతో బాధపడతాయో ఆ ప్రాంతాలలో నిజ ఆదాయం తగ్గడంతో పాటు ఆదాయ అసమానతలు కూడా పెరుగుతాయి అనేది అనేక రకాలైనటువంటి అధ్యయనాల వల్ల తెలిసినటువంటి అంశం. ఇక 7వది కోశపరమైన వ్యయం. నిరుద్యోగిత ఉన్నప్పుడు ప్రభుత్వానికి పనుల ద్వారా వచ్చే రాబడి తగ్గుతుంది. కానీ నిరుద్యోగ కుటుంబాల సంక్షేమ చెల్లింపుల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. దీనికోసం బడ్జెట్లో లోటు పెరగడమే కాకుండా పన్నుల పెరుగుదల మరియు ప్రజలకు కావలసిన వస్తువులపై చేసే ప్రభుత్వ వ్యయం కూడా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక 8వ ప్రభావం శ్రామికుల దోపిడీ. నిరుద్యోగిత స్థితి ఉన్నప్పుడు
శ్రామికులు అధికంగా దోపిడీకి గురవుతారు. ఉద్యోగాలు చేస్తున్న శ్రామికులు కూడా తక్కువ వేతనాలకు పని చేయవలసి ఉంటుంది. కారణం ఏంటంటే శ్రామిక సప్లై అధికంగా ఉండడం, డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల తక్కువ వేతనాల వద్దనే శ్రామికులు పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి వాస్తవంగా ఎంత మొత్తం అయితే పొందవలసి ఉంటుందో అంతకంటే తక్కువ పరిమాణంలో శ్రామికులు వేతనాలను పొందడం జరుగుతుంది. ఈ రకంగా శ్రామికులు దోపిడీకి గురి అవుతారు. ఇక చివరిది నిరుద్యోగ సమస్య ప్రభావము రాజకీయ అస్థిరత్వం. ఈ నిరుద్యోగిత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ అస్థిరత్వాన్ని పుట్టిస్తుంది. నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తులు త్వరితగతిన సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రజాస్వామిక విలువలు మరియు శాంతియుత మార్గాల పట్ల వాళ్ళు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతారు. వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు కాబట్టి ప్రభుత్వం అర్హత లేనిదిగా భావిస్తారు. ఈ అధిక స్థాయిలో ఉండే నిరుద్యోగం ప్రజలలో అశాంతిని, కొన్ని సందర్భాలలో విప్లవాలకు కూడా దారితీసి రాజకీయ అస్థిరతను ఏర్పడుతుంది. ఈ రకంగా నిరుద్యోగ సమస్య వల్ల వివిధ రకాలైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. మరి ఈ నిరుద్యోగ సమస్యను, దీని తీవ్రతను తగ్గించడానికి తీసుకోవలసినటువంటి చర్యలు ఏమిటి? నిరుద్యోగం అనేటువంటిది ఒక సామాజికమైనటువంటి సమస్య. దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రభావాలు ఏర్పడుతున్నాయని మనం తెలుసుకున్నాం. మరి ఈ సమస్యను తగ్గించడానికి తీసుకోవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి లేదా చర్యలు ఏమిటి? భారతదేశంలో నిరుద్యోగితను తగ్గించడానికి తీసుకోవలసినటువంటి చర్యలు, మొదటిది ఉత్పత్తి పద్ధతుల ఎంపిక. శ్రామిక శక్తి పెరుగుదల ఎక్కువగా ఉన్న సమయంలో మన ఉద్యోగిత లక్ష్యాన్ని అనుసరించి ఉత్పత్తి పద్ధతుల ఎంపికలో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. పారిశ్రామికీకరణ వేగవంతంగా జరిగి అదనపు శ్రామిక శక్తికి అంతటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటంత వరకు మాధ్యమంగా ఉండే ఉత్పత్తి పద్ధతులనే ఎంచుకోవడం మంచిది. దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. రెండవది వ్యవసాయ రంగం అభివృద్ధి. మన దేశంలో వ్యవసాయ రంగానికి ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్రమాలలో గణనీయమైనటువంటి తగ్గుదల కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల స్థాయి తగ్గిపోయింది. వృద్ధి తక్కువగా ఉండడానికి దీని ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఉద్యోగ అవకాశాల కల్పన పెరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రోత్సహించాలి. ఇక మూడవ చర్య విద్యా విధాన పునర్వ్యవస్థీకరణ. విద్యావంతులలో పెరుగుతున్న నిరుద్యోగిత, ఉద్యోగావకాశాల కల్పన పెద్ద మొత్తంలో సాధించడానికి మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది. మన ప్రణాళికా ప్రక్రియలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శ్రామికులను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధానాలను మరియు పెరుగుతున్న శ్రామిక శక్తి డిమాండ్కు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే విధంగా మన విద్యా విధాన పునర్వ్యవస్థీకరణ గురించి ఆలోచించవలసినటువంటి అవసరము ఉంది.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానము గుమాస్తాలను తయారు చేసేటువంటి విద్యా విధానం. దీనికి బదులుగా వృత్తి విద్యను అభివృద్ధి చేసేటువంటి విద్యా విధానాన్ని, స్వయం ఉపాధిని పెంపొందించేటువంటి విద్యా విధానాన్ని రూపకల్పన చేయాలి. ఇక 4వది జనాభా నియంత్రణ. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించాలంటే ముందుగా జనాభా పెరుగుదలను అరికట్టడానికి చర్యలు చేపట్టాలి. నిరుద్యోగిత ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణము జనాభా పెరుగుదల అని చెప్పుకున్నాం. కాబట్టి జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూనే ఉంటుంది. జనాభా పెరుగుదలను తగ్గించగలిగినట్లయితే శ్రామిక శక్తి తగ్గి ఉన్నటువంటి శ్రామికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి దీర్ఘకాలిక జనాభా విధానంతో పాటుగా సమర్థవంతమైనటువంటి ఉద్యోగిత విధానాన్ని కూడా ప్రవేశపెట్టినప్పుడే ఈ నిరుద్యోగ సమస్యను నివారించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక 5వ చర్య గ్రామీణ ప్రాంతాల్లో క్రొత్త వృద్ధి సెంటర్లను ప్రోత్సహించడం. పెరుగుతున్న గ్రామీణ శ్రామిక శక్తికి ఉత్పాదకమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర కార్యకలాపాల పట్ల దృష్టి సారించవలసి ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను అరికట్టడానికి తోడ్పడుతుంది. స్థానికంగా ఉండే వనరులకు అనుకూలంగా చిన్న చిన్న టౌన్లకు దగ్గరగా పరిశ్రమలను ప్రోత్సహించినట్లయితే సమస్య కొంతవరకు పరిష్కరించబడుతుంది. ఇక 6వది పుర నమూనా అభివృద్ధిని ఏర్పాటు చేయడం. పుర అంటే ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో పట్టణ సదుపాయాలు కల్పించడం. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ఈ పుర నమూనాను ప్రతిపాదించడం జరిగింది. జనాభా బదిలీలు జరగకుండానే ఆర్థికాభివృద్ధిని సాధించడం పుర నమూనా యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడం, పట్టణాలకు గ్రామాల నుంచి వచ్చేటువంటి శ్రామిక శక్తి, వలస శక్తి తగ్గిపోయి నిరుద్యోగిత తగ్గడానికి అవకాశము ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతము భారతదేశంలో నిరుద్యోగిత నిర్మూలనకై మనం అమలు చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను క్లుప్తంగా ఒకసారి పరిశీలన చేద్దాం. నిరుద్యోగిత నిర్మూలనకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పథకాలు, స్కీములు. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, దీన్ని SGSY అంటున్నాం. ఈ పథకాన్ని 1994వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గ్రామీణ ప్రజల కోసమై ఏర్పాటు చేయబడినటువంటి ఏకైక స్వయం ఉపాధి పథకం. దీనికంటే ముందు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఉండేవి. IRDP అని, ట్రైజమ్ అని, డ్వాక్రా అని, సిట్రా అని, గంగా కళ్యాణ్ యోజన అంటే GKY, మిలియన్ వెల్స్ స్కీము, ఇవన్నీ కూడా దీంట్లో కలిపేసి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన అనే కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని కల్పించడం, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశ్రమలకు కావలసినటువంటి వ్యవస్థాపన సదుపాయాలను కల్పించడం, గ్రామీణులకు పరపతి సమకూర్చి స్వయం ఉపాధికి తోడ్పడటం. మరి దీని అమలు ఏ విధంగా జరుగుతుందా అంటే ఈ పథకాన్ని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు గ్రామ పంచాయతీ సహకారంతో అమలు చేస్తుంది. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 75-25 నిష్పత్తిలో భరించడం జరుగుతుంది. ఇది స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. ఇక ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేయబడినటువంటి మరొక భారీ కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, MGNREP. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2006వ సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇది దేశవ్యాప్తంగా అమలు జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా ఎపిడెమిక్ సమయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మరి దీన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి లక్ష్యం ఏందయ్యా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఎవరైతే నైపుణ్యాలు లేనటువంటి వాళ్ళు ఉంటారో, శారీరకమైనటువంటి శ్రమ చేయడానికి తగిన వారు ఉంటారో వారందరికీ సంవత్సరంలో 100 రోజులు ఉపాధి కల్పించారు. దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం నమోదు చేసుకున్నటువంటి 15 రోజుల్లోనే ఉపాధి కల్పించాలి. లేనట్లయితే ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతిని చెల్లించాలి. ఇక ఈ పథకం అమలు చూసినట్లయితే దేశం మొత్తం మీద దాదాపు 600 జిల్లాల్లో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికి అయ్యేటువంటి ఖర్చును కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరిస్తున్నాయి. దీంట్లో పనిచేసేటువంటి శ్రామికుల్లో 1/3 వంతు తప్పకుండా స్త్రీలు అయి ఉండాలి. ఇక 3వ కార్యక్రమం కౌశల్ వికాస్ యోజన. దీన్ని జూలై 15, 2015వ సంవత్సరంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి యువతకు పరిశ్రమలో పనిచేయటానికి లేదా సొంతంగా పరిశ్రమ పెట్టుకోవడానికి అవసరమైన నైపుణ్యాలలో ప్రవేశాన్ని కల్పించి వారి కౌశలతకు నైపుణ్యాన్ని అందజేయడం కోసం కావలసినటువంటి శిక్షణా సదుపాయాలు కల్పించడానికే ఇది ఏర్పాటు చేయబడినటువంటి, వాళ్ళకు కావలసినటువంటి శిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది కౌశల్ వికాస్ యోజన. ఇక చివరిది ముద్రా యోజన. ముద్రా యోజన అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దీన్ని 2015 ఏప్రిల్ 18వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా లేదో అటువంటి పేద ప్రజలకు బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొని రాగలిగే పథకంగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వము సమకూర్చడం జరుగుతుంది. దీంతో ఈరోజు మనకు నిరుద్యోగిత, భారతదేశంలో నిరుద్యోగిత అనేటువంటి
టాపిక్ పూర్తి అయింది. థ్యాంక్ యూ.